హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకూర్ సిస్టర్స్ వ్లాగ్స్. ఇంక లాస్ట్ వ్లాగ్‌లో రూమ్ తీసుకున్నాము అని చెప్పాము కదా! సో, ఇది ఆ రోజు లాస్ట్ నైట్ అనమాట రూమ్‌లో. ఇంకా మార్నింగ్ బయలుదేరేసి త్రివేంద్రంకొచ్చేసాము. సో, త్రివేంద్రంలో ఇక్కడ ఆ హోటల్‌లో ఇంకా లంచ్ చేసేస్తున్నామనమాట. అసలేమైందంటే మేమెళ్ళేసరికి త్రివేంద్రంలో 12 అయిపోయింది. సో, 12కి గుడి క్లోజ్ చేసేశారు. ఈ ట్రిప్ మొత్తంలో ఏదైనా డిసప్పాయింట్‌మెంట్ ఉందంటే అది త్రివేంద్రంలో పద్మనాభ స్వామి గుడి చూడకపోవడమే. సో, ఇంక అక్కడ 5కి ఓపెన్ చేస్తామనేసరికి ఇంక అక్కడే వెయిట్ చేస్తా ఉంటే సో, చాలా లాగ్ అయిపోతుంది. ఇంక అందుకని కన్యాకుమారికొచ్చేసాము. సో, కన్యాకుమారిలో యాక్చువల్లీ బోట్ రైడింగ్ ఉంటుంది. బట్ ఆ రోజు వెదర్ చేంజెస్ వల్ల అలలు ఎక్కువున్నాయని చెప్పి ఆపేశారు. అయితే మేము కన్యాకుమారికి 4:30కి అంతా రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయినాక ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసేసుకున్నామనమాట. ఒక 1½ అవర్ పట్టింది దర్శనానికి. చాలా బాగా దర్శనమైంది అమ్మవారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా! కన్యాకుమారిలో అమ్మవారు ముక్కుపుడక మెరుస్తుంది. అదే ఫేమస్ అనమాట. సో, ఇక్కడ బోట్ రైడింగ్ కూడా ఉంటుంది. బట్ ఆ రోజు వెదర్ బాలేకపోవడం వల్ల అలలు ఎక్కువ ఉన్నాయని చెప్పి క్యాన్సిల్ చేసేసారు. ఇంక దర్శనం చేసేసుకొని కాసేపు వాటర్‌లో అటంతా మంచిగా స్పెండ్ చేసి ఇక్కడ షాప్స్ దగ్గరికైతే వచ్చేసాము. ఇంకా పాపకి కొన్ని బొమ్మలు తీసిచ్చాను. అండ్ నేను కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదో ఒక వస్తువు తెచ్చుకోవాలి కదా! సో, నేనైతే ఎక్కువ బ్యాగ్సే తెచ్చుకుంటుంటా. ఇంకా అక్కడి నుంచి నైట్ జర్నీయే చేసాము. ఎక్కడ స్టే చేయలేదనమాట. సో, నైట్ జర్నీ చేసేసి రామేశ్వరం వచ్చాము. మార్నింగ్ అక్కడ నైట్ 8కి అట్లా బయలుదేరితే కన్యాకుమారి నుంచి రామేశ్వరం రావడానికి మాకు మార్నింగ్ 5 ఏమో అయింది. ఇంకా మంచిగా రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి రామేశ్వరం దర్శనానికి వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా మంచిగా దర్శనం అయిందండి. పెద్ద క్రౌడ్ ఏం లేదు. ఒక 1 అవర్‌లో దర్శనం మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాము. సో, గుడి మొత్తం తిరిగి మంచిగా చూసేసి ఇంక వచ్చే దారిలో ఇట్లా బ్రిడ్జ్ పైన ఆగి కొన్ని ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకున్నామన్నమాట. సో, అక్కడ వచ్చే శబ్దానికి, గాలికి అసలు ఆ బ్రిడ్జ్ కూడా కదులుతున్నట్టు అనిపించింది. సో, మంచి వ్యూ అండి అసలు. చాలా అసలు ఎట్లా అంటే మన ఫోన్ కూడా ఎక్కడ ఎగిరిపోతుందో వీడియో తీసేటప్పుడు అన్నంత గాలి ఉందన్నమాట. సో, ఇంక అక్కడి నుంచి రామేశ్వరం నుంచి వచ్చే దారిలో ఇట్లా మంచిగా ఒక కేఫ్ దగ్గర ఆగి మంచిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు నైటే ఎక్కడికెళ్ళామంటే కంచికెళ్ళాము. సో, శివకంచి, విష్ణు కంచి ఉంటుంది కదా! సో, అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా తొందరగా దర్శనం అయిపోయింది. కేవలం మనం బంగారు బల్లి, వెండి బల్లి తాకుతాం కదా! అక్కడొక్కటే చాలా లేట్ అయిందండి. ఇంకోటేంటంటే నాకు తమిళనాడులోకి ఎంటర్ అయినప్పటి నుంచి రెడ్ బనానా టేస్ట్ చేయాలని భలే ఆశ ఉండింది. మొత్తానికి నెల్లూరుకి రిటర్న్ అయిపోయేటప్పుడు ఆ ఆశ కూడా తీరిపోయిందనమాట. ఇంకా దర్శనాలైతే అన్నీ చాలా బాగా జరిగాయండి. ఆ రోజు కంచిలో దర్శనం అయిపోయిన తర్వాతే నెల్లూరుకి బయలుదేరేసాము. ఎర్లీ మార్నింగ్ 3 కల్లా నెల్లూరుకి వచ్చేసామన్నమాట. సో, ఇదండి మా కేరళ ట్రిప్ విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.